ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మార్చాలని ధ్యేయంతోనే పనిచేస్తున్నామని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్వీర్యం చేసిందని, కనీసం నిర్వహణ బాధ్యత కూడా తీసుకోలేదని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటికి పెద్దపీట వేస్తున్నారని, ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రణాళికలు వేశారని తెలిపారు. 5 ఏళ్లలో 50,000 కోట్ల ఆదాయాన్ని రైతులు కోల్పోయారని, తోటపల్లి బ్యాలెన్స్ పనులు 2014-19కి 22% పూర్తి చేసి ఇస్తే 5 ఏళ్లలో సున్నా చేశారని తెలిపారు. తారక రామాతో తీర్థ సాగర్ను పూర్తి చేసి విజయనగరం పట్టణానికి భోగాపురం ఎయిర్పోర్టుకు నీరందిస్తామని తెలియజేశారు. పోలవరం పూర్తి చేసి లెఫ్ట్ కెనాల్ ద్వారా జూన్ కల్లా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నీరందిస్తామని అన్నారు. మొన్న కూడా మనం చూసాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రను మన ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తే, మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి ఆ పాలన వచ్చిన వెంటనే ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు ఎక్కడ పనులు అక్కడే మొత్తం నిలిచిపోయినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకు చేసింది సున్నా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మొత్తం అటకెక్కించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందులో కూడా పర్టికులర్గా ఇప్పుడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఎంత విధ్వంసానికి గురయ్యాయో మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదో పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అవడం కాదు, ఎక్కడో అమరావతి ధ్వంసం అవడం కాదు. ఈ ఉత్తరాంధ్రలో చూస్తే ప్రతి ప్రాజెక్టు కూడా 5 సంవత్సరాల్లో కనీసం ఎక్కడ కూడా ఏ కెనాల్లో ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ చేయకపోవడం కానీ, ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టుకి సంబంధించి రిజర్వాయర్కి సంబంధించి షట్టర్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి స్థితి కూడా లేనటువంటి స్థితి కానీ, ఎక్కడ కూడా ఒక R&R కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఒక్క రూపాయి పెట్టినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా గత 5 సంవత్సరాల